నమస్కారం. పాడి పరిశ్రమ అనగానే మనకు పెద్ద పెద్ద షెడ్లు, మోడర్న్ మిషన్లు గుర్తొస్తాయి కదా. కానీ నిజానికి ఒక డైరీ ఫామ్ భవిష్యత్తును నిర్ణయించేది ఇవేవీ కాదండి. దాని అసలైన పునాది కేవలం ఒక చిన్న పెయ్యదూడ. అవును, దాని పెంపకంలోనే మొత్తం సక్సెస్ దాగి ఉంది. సో ఈరోజు మనం ఆ జర్నీ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, అసలొక డైరీ ఫామ్ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అని ఆలోచిస్తే సమాధానం చాలా సింపుల్. అది ఒకే ఒక దూడ ప్రయాణంలో దాగి ఉంది. పుట్టిన మొదటి క్షణం నుంచి అది పాలిచ్చే ఆవుగా మారేంత వరకు మనం తీసుకునే ప్రతి చిన్న కేర్ ఆ ఫామ్ మొత్తం ప్రాఫిట్ని నిర్ణయిస్తుంది. అంత ఇంపార్టెంట్ అన్నమాట. రైట్, ఆ ప్రయాణంలో మొదటి అడుగు పునాది దశ. అధిక పాల దిగుబడి ఇచ్చే ఆవుగా మారే జర్నీ దూడ పుట్టిన మొదటి గంట నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో పోషణ, ఆరోగ్యం ఈ రెండు విషయాలు చాలా చాలా కీలకం. జస్ట్ ఒక్క గంట, అవును, కేవలం ఆ ఒక్క గంట దూడ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. పుట్టిన గంటలోపే దానికి జున్ను పాలు ఖచ్చితంగా తాగించాల్సిందే. ఎందుకంటే ఆ మొదటి గంటలో మనం చూపించే శ్రద్ధ దాని లైఫ్ టైం ఆరోగ్యానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుందన్నమాట. మరి ఎందుకు అంత ముఖ్యమంటారా? ఎందుకంటే జున్నుపాలు కేవలం ఫుడ్ కాదు, అదొక న్యాచురల్ వ్యాక్సిన్ లాంటిది. తల్లి నుంచి వచ్చే యాంటీబాడీలు దూడకు రోగ నిరోధక శక్తిని అందించి డేంజరస్ జబ్బుల నుంచి కాపాడతాయి. ఇది ప్రకృతి ఇచ్చే మొదటి అత్యంత పవర్ఫుల్ రక్షణ కవచం. పోషణలో మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫీడ్. దూడ ఫాస్ట్గా పెరగాలంటే కేవలం పచ్చిగడ్డి ఇస్తే సరిపోదు. దాని దానాలో దాదాపు 70% టీడీఎన్ అంటే పెరుగుదలకు కావలసిన ఎనర్జీనిచ్చే పదార్థాలు ఉండాలి. అలాగే ఓ 15% డీసీపీ అంటే మజిల్ బిల్డింగ్కు ఉపయోగపడే ప్రోటీన్స్ ఉండాలి. ఈ రెండు కరెక్ట్ బ్యాలెన్స్లో ఉంటేనే దూడ హెల్తీగా, ఫాస్ట్గా ఎదుగుతుంది. మనం ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా దాన్ని లోపలి నుంచే దొంగిలించే శత్రువులుంటే ఏం లాభం? ఇక్కడే నట్టల నివారణ అనేది చాలా ముఖ్యం. ఇది దూడ ఆరోగ్యం మీద మనం పెట్టే చిన్న ఇన్వెస్ట్మెంట్, కానీ దాని రిజల్ట్స్ మాత్రం చాలా పెద్దవి. దీని షెడ్యూల్ కూడా చాలా సింపుల్. దూడకు 10 నుంచి 15 రోజుల వయసులో ఫస్ట్ డోస్ ఇచ్చేయాలి. ఆ తర్వాత మొదటి 6 నెలల వరకు ప్రతి నెలా తప్పకుండా కంటిన్యూ చేయాలి. ఇలా చేస్తే చాలు, మనమిచ్చే పోషణ వేస్ట్ కాకుండా పూర్తిగా దూడ పెరుగుదలకే ఉపయోగపడుతుంది. అప్పుడు అది చాలా వేగంగా బరువు పెరుగుతుంది. ఇక నెక్స్ట్ స్టేజ్ ఎదుగుదల మరియు యుక్త వయస్సు. ఇక్కడ మనం ఒక కామన్ మిస్కన్సెప్షన్ని క్లియర్ చేసుకోవాలి. పశువులు వయస్సును బట్టి కాదు, వాటి బాడీ వెయిట్ని బట్టి యుక్త వయస్సుకు వస్తాయి. ఇది పాడి రైతు తెలుసుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన విషయం. ఆ మ్యాజిక్ నంబర్ సుమారుగా 250 కిలోలు. ఒక పెయ్య దూడ ఈ బరువుకి రీచ్ అయినప్పుడే అది మొదటిసారి ఎదకు రావడానికి రెడీ అవుతుంది. కాబట్టి మన టార్గెట్ ఏళ్లు లెక్క పెట్టడం కాదు, ఈ బరువును ఎంత ఫాస్ట్గా, హెల్తీగా రీచ్ అయ్యేలా చేయడమే. చూడండి, ఈ తేడా ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో. మంచి పోషణ అందిస్తే సంకరజాతి ఆవులు కేవలం 1.5-2 సంవత్సరాల్లోనే యుక్త వయసుకు వచ్చేస్తాయి. అదే నాటు ఆవులకైతే 3-4 సంవత్సరాలు పడుతుంది. అంటే కరెక్ట్ ఫీడ్ మేనేజ్మెంట్తో మనం ఫస్ట్ గర్భధారణ టైంని దాదాపు సగానికి తగ్గించొచ్చు. ఇది నేరుగా రైతు ఆదాయంపై ప్రభావం చూపుతుంది. ఓకే, దూడ సరైన బరువుకు చేరుకుంది. ఇప్పుడు 4వ దశ రీప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఇక్కడ టెక్నాలజీ కంటే రైతు అబ్జర్వేషన్ స్కిల్ చాలా ముఖ్యం. ఎందుకంటే టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. సరైన సమయాన్ని గుర్తించటంలోనే సక్సెస్ అంతా ఆధారపడి ఉంటుంది. పశువు ఎదకు వచ్చిందని ఎలా గుర్తుపట్టాలి? కొన్ని క్లియర్ సిగ్నల్స్ ఉంటాయి. తరచుగా అరవడం, మేత సరిగ్గా తినకపోవడం, అన్నింటికన్నా ముఖ్యంగా మర్మాంగం నుంచి తెల్లగా తీగలా సాగే ద్రవం కారడం. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే అది గర్భధారణకు సిద్ధంగా ఉందనర్థం. ఇక్కడే టైమింగ్ చాలా కీలకం. ఎద లక్షణాలు కనిపించిన 12 నుంచి 18 గంటల మధ్య సమయం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఏఐకి పర్ఫెక్ట్ టైం. ఈ క్రిటికల్ విండోని మనం కరెక్ట్గా వాడుకుంటే గర్భధారణ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా రెట్లు పెరుగుతాయి. సరైన టైంతో పాటు వాడే వీర్యం క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. మేలు జాతి వీర్యాన్ని సెలెక్ట్ చేసుకోవటం అంటే పుట్టబోయే నెక్స్ట్ జనరేషన్ పాల ఉత్పత్తి సామర్థ్యంపై మనం ముందుగానే ఇన్వెస్ట్ చేయటం లాంటిది.
ఈ యొక్క డెసిషన్ ఫ్యూచర్లో మనకు మంచి పాల దిగుబడి రూపంలో తిరిగొస్తుంది. గర్భధారణ సక్సెస్ అయినంత మాత్రాన పని అయిపోలేదు. చూడి పశువుకు సరైన రెస్ట్, కొద్దిపాటి ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వటం చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న తల్లే ఆరోగ్యకరమైన దూడకు జన్మనివ్వగలదు కదా. సో చూసారుగా, ఒకే ఒక్క దూడ పెంపకం ఒక డైరీ ఫామ్ భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తుందో. పుట్టిన మొదటి గంటలో ఇచ్చే జున్నుపాల దగ్గర్నుంచి దాన్ని సరైన బరువుకి తీసుకురావడం, కరెక్ట్ టైంలో గర్భధారణ చేయించడం వరకు మనం తీసుకునే ప్రతి రైట్ డిసిషన్ రేపటి లాభాలకు పునాది వేస్తుంది. ఎందుకంటే సింపుల్ లాజిక్, నేటి పెయ్యదూడే రేపటి పాడి ఆవు. స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టముండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.